RTI Live News. Ask for right. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం తేనేపల్లి ముల్కలపల్లి పంచాయతీ పరిధిలో జిల్లా స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్న పోచంపల్లి యూత్ గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 25,000 రూపాయలు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న చేతుల మీదుగా ఇచ్చారు. ద్వితీయ బహుమతి గెలుచుకున్న ముల్కలపల్లి యూత్ కి ఎర్రమాడ గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా, తృతీయ బహుమతి గెలుచుకున్న తేనేపల్లి యూత్ కి గట్టుపల్లి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. క్రికెట్ ఆటగాళ్లకు పాపిరెడ్డి టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. గత 12 రోజుల క్రిందట ప్రారంభించిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్రథమ బహుమతి గెలుచుకున్న వారికి 25,000 రూపాయలు ఇస్తానని ప్రకటించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న, అదేవిధంగా శనివారం ప్రథమ బహుమతి గెలుచుకున్న పోచంపల్లి యూత్ కి 25,000 రూపాయలు నగదు రూపంలో మొమెంటోను అందజేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తిరుమల నాదగుడి, మాజీ చైర్మన్ బురి రామరెడ్డి, పోచంపల్లి మాజీ ఎంపీపీ ఎంపీటీసీ సత్యనారాయణ, గుండెపోయిన సత్యనారాయణ, బొంగరాల నరేష్, పూల సైతులు, బీసీ రాజ్యాధికార నల్గొండ జిల్లా అధ్యక్షులు కర్ణాటి యాదగిరి, షేక్ ముస్తాఫా, స్థానిక నాయకులు వడిత్య నాగరాజు, ఎర్రమాడ ఉపేందర్ రెడ్డి, ఎర్రమాడ గోవర్ధన్ రెడ్డి, గట్టుపల్లి రవీందర్ రెడ్డి, ఆర్ పాపిరెడ్డి, బొడ్డుపల్లి లింగస్వామి, పగిళ్ల భాస్కర్, గ్రామశాఖ అధ్యక్షులు ములకలపల్లి మండలి లింగయ్య, మర్రిపెద్ది పృథ్వీరాజ్ రెడ్డి, మారుపాక వెంకటయ్య స్వామి, బుసిరెడ్డి మట్టారెడ్డి, గజ్జల శివారెడ్డి, అనుముల కోటేష్, గజ్జల నారాయణరెడ్డి, పాసం శ్రీనివాసరెడ్డి, ఇస్రం లింగస్వామి, పోలోజు రమేష్ చారి, గజ్జల వినోద్ రెడ్డి, అబ్దుల్ కరీం మరియు తేనేపల్లి, ముల్కలపల్లి, పోచంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఉండటం మనకు ఎంతో ఆనందదాయం. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎంతో చేసి దళిత పీడిత వర్గాలు చాలా మంది ఎంతో మంది అండదానం చేస్తుండ్రు, కాలు కట్టలు కోడికలు తీపిస్తుండ్రు, ఎవరన్నా ఆపరేషన్లు అయ్యి తీర్చిదిద్దులు ఆర్థిక సహాయం చేస్తుండ్రు. ముఖ్యంగా క్రీడలను స్ఫూర్తినిస్తాయి. మనందరు కూడా యువకులు అందరు కూడా స్ఫూర్తినిస్తాయి. ఎక్కడున్నా మనకు అందరినీ సంభవిస్తుంది, అందరు కలుసుకుంటానికి వేదిక అవుతుంది ఈ వేదికలు. ఇలాంటి వేదికలు ప్రోత్సహించిన పాటగారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకు ప్రేమ ఫైనల్ ఈ పోటీలో పాల్గొని 20 జట్ల దాకా పాల్గొన్నారు. అలాగే మన పోచంపల్లి టీము ఫస్ట్ ప్రైజ్ మనకి గెలుచుకుంది. 2వ ప్రైజు మురకలపల్లి, 3వ ప్రైజు తేనెపల్లి జట్లు. ఈ కార్యక్రమానికి ముందుగా అడిగేసింది మన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు. వారి ఫస్ట్ ప్రైజ్ తోటే ఈ టోర్నమెంట్ విజయం జరిగింది. అందువలన యువత ప్రతి ఒక్కరు ఎవరు గాని బుసిరెడ్డి ఫౌండేషన్ ఎవరికి ఆపతున్నా, ఎవరైనా కాలం చేసినా వాళ్లకు అన్నప్రసాదం చేయడం, మరియు వాళ్ళకి హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా ఎలాంటి సహాయానికైనా ముందరకు వచ్చి ఈ ఫౌండేషన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కాబట్టిగా ఇప్పుడు ఉన్న యువత గిట్ట మీకు ఆ విషయం తెలిసిన వెంటనే మీకు దగ్గరలో ఉన్న లీడర్లకు కానీ, లేకపోతే డైరెక్ట్ మన ఫౌండేషన్ చైర్మన్ గారు కానీ, అక్కడ ఉన్న దిలీప్ అన్న కానీ, భాస్కర్ రెడ్డి అన్న కానీ, భరత్ కానీ ఎవరికైనా కాంటాక్ట్ చేసి మీరు ఆ సహాయాన్ని అందిపిస్తే ఊరిలో ప్రతి ఒక్కరు ముందడుగేస్తేనే ఫౌండేషన్ అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టిగా యువతకు ఇంత సపోర్ట్ చేసిన మన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గారికి, దిలీప్ అన్న గారికి, ఇక్కడున్న యువకులకు, పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా బుసిరెడ్డి ఫౌండేషన్ నాగార్జున లేరు, ఎందుకంటే అన్ని రకాలుగా సాయం చేస్తున్నారు బుసిరెడ్డి ఫౌండేషన్ రంగారెడ్డి గారు, ఆంధ్రగారెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఉండటం మనకు ఎంతో ఆనందదాయం. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎంతో చేసి దళిత పీడిత వర్గాలు చాలా మంది ఎంతో మంది అండదానం చేస్తుండ్రు, కాలు కట్టలు కోడికలు తీపిస్తుండ్రు, ఎవరన్నా ఆపరేషన్లు అయ్యి తీర్చిదిద్దులు ఆర్థిక సహాయం చేస్తుండ్రు. ముఖ్యంగా క్రీడలను స్ఫూర్తినిస్తాయి. మనందరు కూడా యువకులు అందరు కూడా స్ఫూర్తినిస్తాయి. ఎక్కడున్నా మనకు అందరినీ సంభవిస్తుంది, అందరు కలుసుకుంటానికి వేదిక అవుతుంది ఈ వేదికలు. ఇలాంటి వేదికలు ప్రోత్సహించిన పాటగారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకు అంటే యువతను పక్కదారి పట్టకుండా క్రీడలను ప్రోత్సహించినట్లయితే, క్రీడల్లో ఇన్వాల్వ్ చేసినట్లయితే వాళ్ళకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ప్రశాంతత ఉంటుంది.
చెడు వ్యసనాలకు దూరమై, ఎందుకంటే మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. మద్యాన్ని ఆశ్రయించి ఇటు మాదక ద్రవ్యాలకు లోబడి చాలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కాబట్టి మిగతా ఈ బెట్స్ యాప్స్ కూడా వచ్చినాయి. యాప్స్ వచ్చి క్రికెట్ యాప్స్ వాటిలో కూడా లోన్ అయిపోయి ఖాళీగా ఉండి చాలా, ఎందుకంటే ఇటువంటి క్రికెటే కాదు కబడ్డీ కానీ వేరే ఆటల్లో కూడా ప్రోత్సహించినప్పుడు ఏంటంటే మనకు ఆ మానసిక ప్రశాంతత దొరికి చక్కని నడవడికతోటి మానసిక ప్రశాంతత ఉంటే మనం మైండ్ చక్కగా ఉంటే అన్ని పనులు చక్కగా జరుగుతాయి. అన్ని లేనప్పుడే దుర్వ్యసనాలకు లోనైతే. ఆ విధంగా ఆలోచించి యువకులను కూడా పక్కదారి పట్టకుండా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రికెట్ టీంలే కానీ కబడ్డీ కానీ ఏ టోర్నమెంట్ అడిగినా కూడా వాళ్ళ కిట్లనే కానీ ఇవన్నీ కూడా సమకూర్చుతూ ఫౌండేషన్ తోటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. యువకులు కూడా మీరు కూడా ఐక్యంగా, ఎందుకంటే క్రికెట్ ఈ టోర్నమెంట్లు గేమ్స్ అనేవి చాలా ఐక్యతను ప్రోత్సహిస్తాయి. ఈ టోర్నమెంట్ నిర్వహించాలంటే పిల్లల సహకారం, యువకులు అందరూ కలిసికట్టుగా చేస్తేనే మనకు ఈ టోర్నమెంట్ నిర్వహించగలుగుతాం. పోటీతత్వం పెరుగుతుంది, స్నేహభావం పెరుగుతుంది, చాలా లాభాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ స్ఫూర్తిగా ఆటలో ఎంతో కొంత మనము నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విషయాలలో గ్రామంలో కూడా పర్యావరణం మీద కానీ ప్రకృతిని డ్యామేజ్ చేయకుండా ఏదైనా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో మీరు ముందుండాలి. ఈ స్ఫూర్తిగా తీసుకుని ఐక్యత, ఎందుకంటే కలుస్తుంటే ఒక జట్టుగా కలిసి మీరు ఏ ఊర్లో కూడా మీ ఊర్లో ఏదైనా కాలువ తీసే పని కానీ క్రికెట్ టోర్నమెంట్ అప్పుడే కాకుండా రోజు కూడా ఒక గంట సేపు, గంటలో 2 గంటలో క్రికెట్ కబడ్డీలో ఏదో ఒక ఆటలు కాకపోతే వ్యాయామైనా తప్పకుండా చేయాలి. ఎందుకంటే మానసిక ఒత్తిడికి చాలా లోన్ అవుతున్నారు యువకులు. చాలా విధంగా చూస్తున్నాం. ఈ మధ్య నిన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మనం యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం, యాక్సిడెంట్లు కావడం, మద్యం సేవించి యాక్సిడెంట్లు కావడం ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ నివారించాలంటే తప్పకుండా యువకులు క్రీడల వైపు మళ్ళాలి. క్రీడల్ని ఉల్లాసం చెంది ఆ స్ఫూర్తిగా తీసుకొని మంచి కార్యక్రమాల్లో రిసల్ట్ ఫౌండేషన్ కూడా మీకు తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి మీరు అటువంటి కార్యక్రమాలతో ముందుకు మా దగ్గరికి వస్తే తప్పకుండా అందరం కలిసికట్టుగా మంచి కార్యక్రమాలు చేసుకొని విజయవంతంగా ముందుకు పోదాం. గెలిచిన సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ పోచంపల్లి గ్రామస్తుల టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓడిపోయిన వాళ్ళు కూడా పరవలసిన పని లేదు. ప్రయత్నం చేస్తూ ఉంటే విజయం అనంతరమే మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు అందరికీ కలిసికట్టుగా తీసుకొని మన ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసుకుందాం. మనం వేరే గ్రామాలలో కూడా ఇటువంటి మన అడుగుతూనే ఉన్నారు. అన్ని కిట్లు, కబడ్డీ కిట్లు అవన్నీ కూడా అడుగుతున్నారు. అవన్నీ కూడా మనం సమకూర్చుదాం. కానీ ఆటల వైపు మళ్ళీ కొన్ని సామాజిక